జపాన్‌కి చైనా పెద్ద వార్నింగ్ ఇచ్చింది. తైవాన్‌కి తమ బలగాల్ని పంపిస్తాం, త్రివిధ దళాల్ని పంపిస్తాం. తైవాన్‌కి అండగా ఉండటంతో పాటుగా తైవాన్ రక్షణకి ఉంటాం అన్నటువంటి కాన్సెప్ట్ మీదన అంటే తైవాన్‌ని లాక్కోవాలనుకుంటున్నటువంటి చైనా వచ్చే ఏడాదికి టార్గెట్ పెట్టుకుంది. దానికి అనుగుణంగా ఇప్పటికి అనేక విన్యాసాలు చేసింది. దాదాపుగా 40, 50 ఏళ్ల నుంచి యుద్ధానికి దూరమైన చైనా తైవాన్‌ని ఏదో ఒకటి చేసి లాక్కోవాలనుకుంటోంది. అయితే తైవాన్‌లో ముందైతే సామధాన భేద దండోపాయాల్లో భాగంగా చైనా అనుకూలురైనటువంటి వాళ్ళని అక్కడ పాలకులుగా ఎన్నుకునేలా చేయడానికి ప్రయత్నించింది. లైక్ ఇదివరకు ఏదైతే వాళ్ళ దేశంలో పక్కన ఉన్నటువంటి హాంకాంగ్‌ని ఎట్ట లాగేసుకుందో దీన్ని కూడా అట్లా లాక్కోవాలని చూసినా వర్కౌట్ కాలేదు. ప్రజలు చైనా వ్యతిరేకులకు ఓట్లేశారు, తైవాన్ అనుకూలులకు ఓట్లేశారు. ఇట్లాంటి సిచ్యుయేషన్లో జపాన్ తైవాన్కి తోడుగా నిలబడితే ప్రమాదం అని భావిస్తున్నటువంటి చైనా తాజాగా జపాన్కి ఒక వార్నింగ్ ఇచ్చింది. జపాన్ గనక తైవాన్కి తమ సైన్యాన్ని పంపిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అవసరమైతే ఏదైతే జపాన్ ప్రజలకి ప్రాణాలు తీయడానికి మేము సిద్ధం అన్న హెచ్చరికలు జారీ చేస్తోంది.